పేరు శ్రీనివాస్ అండి. యాక్చువల్గా మేము గోల్డల్వల్లో ఉంటాము. సో యాక్చువల్గా మా బాబుకి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కొంచెం హియరింగ్ ప్రాబ్లం ఉందేమో అని మాకు డౌట్గా ఉండేది. సో అంతకుముందు ఎవ్రీ మాన్సూన్ టైంలో కొంచెం వినబడినట్టు చేసేవాడు. సో అప్పుడు హాస్పిటల్ మా దగ్గరలో ఉన్న ఏంటి హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళము. వాళ్ళు ఏదో స్ప్రేస్ అది రాస్తే 5 days అలా కోర్స్ లాగా వాడేస్తే కొంచెం సెట్ అయిపోయింది. ఎంత సెట్ అయినా కానీ మిగతా రిమైనింగ్ టైంలో కూడా కొంచెం చిన్నగా మాట్లాడితే వినబడినట్టు అలా ఉండేవాడు. సో అలా 2-3 years నుంచి ఓకే మేము కూడా కొంచెం మా సైడ్ నుంచి కొంచెం నెగ్లెక్ట్ చేసామన్న అలాగే అనిపించింది. మొన్న రీసెంట్గా డాక్టర్తో మాట్లాడినప్పుడు సో అల్వాల్లో ఉన్న ఆడియాలజీ అవి టెస్ట్ చేస్తే బాబుకి పర్మనెంట్ హియరింగ్ లాస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నట్టు చెప్పారు. సో మేమేంటంటే మాకు తెలిసిన వాళ్ళ దాంట్లో మార్కెటింగ్ వాళ్ళు మా ఆఫీస్ సంబంధించిన మార్కెటింగ్, యాక్చువల్లీ నేను హెల్త్ కేర్ సైడ్ వర్క్ చేశానండి. సో మా మార్కెటింగ్ తోటి కలుపుకుంటే ఇట్లా కుకట్పల్లిలో గ్రీష్మా మేడం అని ఉన్నారని చెప్పి మంచి డాక్టర్ పీడియాట్రిక్ ఏంటని తెలిసింది. సో మేము కూడా కొంచెం తెలిసిన వాళ్ళు కనుక్కొని చూస్తే సో మంచి డాక్టర్ తెలిసి కుకట్పల్లికి రావడం జరిగిందండి. సో మేడం కూడా రివ్యూ చూశారు. సో సర్జరీ సజెస్ట్ చేశారు. సో యాక్చువల్ సర్జరీ జనవరి 19, 2024 అంటే 5 months టైం జరిగిందండి. సో సర్జరీ అయిన నెక్స్ట్ డేని మార్నింగ్ నేను జనరల్గా ర్యాండమ్గా మా బాబుని మాట్లాడిస్తుంటే చాలా నేను చిన్నగా మాట్లాడినా కూడా రియాక్ట్ అవుతున్నాడు. సో నాకు అప్పటికి హోప్ వచ్చిందండి. సో మా బాబు ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ట్రీట్మెంట్ పెడుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సర్జరీ అయిన నెక్స్ట్ డేని మేడం మాకు మా బాబుకి లైఫ్ ఇచ్చారు మీరు అని చెప్పి కొంచెం ఎమోషన్ కూడా అయ్యాను. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గ్రీష్మా మేడం.